గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు మరి ఒక ఇంపార్టెంట్ నిబంధనని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది సమాచార్ పత్ర. సమాచార్ పత్ర అంటే న్యూస్ పేపర్. సమాచార్ పత్ర అంటే న్యూస్ పేపర్స్. చాలామంది నేను చూశాను, మామూలుగా సమాచార్ పత్ర అంటే అది కూడా చుట్టి పత్రేమో అని చెప్పి కొంతమంది లెటర్ రైటింగ్ లాగా రాయడం అనేటువంటి చూశాను. కానీ సమాచార్ పత్ర అంటే న్యూస్ పేపర్ మీద నిబంధ రాయడం అన్నమాట. సరే, ఆ నిబంధ గురించి చూద్దాం. निबंध की रूपरेखा, भूमिका, समाचार पत्रों से लाभ, समाचार पत्रों के प्रकार, ఉపసంహార్ అనే హెడ్డింగ్ పెడుతూ రాయాల్సి ఉంటుంది. ప్రస్తావన: समाचार पत्र आज के जीवन का महत्वपूर्ण अंग बन गया है. इंट्रोडक्शन గా చూసినట్లయితే समाचार पत्र आज के जीवन का महत्वपूर्ण अंग बन गया है. సమాచార్ పత్ర న్యూస్ పేపర్స్ అనేటువంటివి ఇప్పుడు మన యొక్క నిత్య జీవితంలో ఒక గొప్ప భాగం అయిపోయినాయి. इसमें अनेक प्रकार की खबरें చెప్పి जाती है. ఈ న్యూస్ పేపర్లో అనేక రకాలైనటువంటి వార్తల్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది, ప్రింట్ చేయడం జరుగుతుంటుంది. खबरों के साथ साथ इसमें अनेक प्रकार के ज्ञानवर्धक आलोक भी చెప్పి जाती है. న్యూస్తో పాటు దీంట్లో అనేక రకాలైనటువంటి మన యొక్క జ్ఞానాన్ని పెంచేటువంటి అనేక విషయాల్ని ఇందులో ప్రింట్ చేయడం జరుగుతుంది. रोज सुबह हजारों लोग समाचार पत्र का इंतजार बड़ी बेसब्री से करते हैं. రోజు ఉదయాన్నే కొన్ని వేలాది మంది ప్రజలు ఈ న్యూస్ పేపర్ కోసం చెప్పి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. సమాచార్ పత్రోं का प्रचलन आजकल अत्यंत बढ़ गया है. ఈ న్యూస్ పేపర్ యొక్క మొత్తం ప్రాచుర్యం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఈ రోజుల్లో న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఆవశ్యకంగా మారిపోయింది. प्राचीन समय में भारत देश में समाचार पत्रों का प्रचार बिल्कुल नहीं था. మనకి ప్రాచీన కాలంలో అంత ముందు ఈ న్యూస్ పేపర్స్ యొక్క ప్రచారం మన భారతదేశంలో లేదు. जब अंग्रेज भारत आए तब से समाचार पत्रों का प्रचलन यहाँ हुआ. మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేటటువంటి సమయంలో, ఆంగ్లేయులు పరిపాలించినటువంటి సందర్భంలో మనకి న్యూస్ పేపర్స్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి దీని యొక్క ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. जिन पत्रों के द्वारा देश विदेश के समाचार मिलते हैं उन्हें समाचार पत्र कहते हैं. ఏ పేపర్స్ ద్వారా అయితే మన దేశంలో ఉండేటటువంటి, విదేశాల్లో ఉండేటువంటి వార్తల్ని మనం తెలుసుకోగలుగుతున్నామో అటువంటి పేపర్స్నే న్యూస్ పేపర్స్ అని పిలవడం జరుగుతుంది. సరే, ఈ న్యూస్ పేపర్స్ వలన కలిగేటువంటి లాభాలేంటి? సమాచార్ పత్రోं से लाभ. దీనివల్ల కలిగేటువంటి లాభాలు: సమాచార్ పత్రోं में कई तरह के समाचार छपे जाते हैं. ఈ న్యూస్ పేపర్లో అనేక రకాలైనటువంటి వార్తల్ని ప్రింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. భిన్న భిన్న ప్రాంతం కే సమాచార్, వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి సమాచారాలు, న్యూస్, విజ్ఞాపన్, అడ్వర్టైజ్మెంట్స్, భిన్న భిన్న విషయం పర్ లేఖ్, వివిధ రకాలైనటువంటి విషయాల మీద వ్యాసాలు, చోటీ చోటీ కహానియం, చిన్న చిన్న కథలు, और अन्य लाभदायक विषय समाचार पत्रों में छपे जाते हैं. మరియు అనేక రకాలైనటువంటి మనకి లాభాలని కలిగించేటువంటి, జ్ఞానాన్ని పెంచేటటువంటి విషయాలన్నీ కూడా ఈ న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. आजकल बड़े बड़े शहरों में ही नहीं बल्कि छोटे छोटे ग्रामों में भी समाचार पत्रों का प्रचार हो रहा है. ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లోనే కాదు, పెద్ద పెద్ద సిటీల్లోనే కాదు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా న్యూస్ పేపర్స్ యొక్క వాడకము బాగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వాటి యొక్క ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సమాచార్ పత్రోं से और कई लाभ है. న్యూస్ పేపర్స్ వలన ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. जब एक प्रांत के लोग अन्य प्रांतों के समाचार जान सकते हैं तो दोनों प्रांतों वालों में प्रेम बढ़ता है.
దీనివల్ల కలిగేటువంటి లాభం ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు వేరే ప్రాంతంలో ఉండేటువంటి వార్తలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. అలా ఒక ప్రాంతం యొక్క ప్రజలు ఇంకో ప్రాంతం యొక్క వార్తల్ని తెలుసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ ఆ రెండు ప్రాంతాల యొక్క ప్రజల మధ్య స్నేహభావము, ప్రేమ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. इस प्रकार ప్రజా మే ఏకతాకి భావన బఢ్ జాతీ హై. ఇలా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అనేటువంటిది ఏర్పడడం వల్ల మనందరం ఒకటే అనేటువంటి భావన మనలో కలుగుతూ ఉంటుంది. పరిణామ స్వరూప్ దేశ్ వా జాతి కా కళ్యాణ్ హోతా హై. దీని యొక్క పర్యవసానంగా మన జాతి మరియు దేశానికి శుభం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. దేశ్ కే నేత క్యా కర్తే హై, कहाँ यह चीज मिलती है, कहाँ कौन सी घटना घटित हो रही है आदि विभिन्न प्रकार के विषय भी समाचार पत्रों के द्वारा हमको मिलते हैं. देश के नेता क्या करते हैं, దేశంలో ఉండేటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, కహాం క్యా చీజ్ మిల్తీ హై, ఎక్కడ ఏ వస్తువు లభిస్తుంది, కహాం కౌన్ సీ ఘటన ఘటిత్ హో రహీ హై, ఎక్కడ ఏ విషయం జరుగుతూ ఉంది, ఎటువంటి సందర్భాలు ఎక్కడ ఉన్నాయి, ఎటువంటి సన్నివేశాలు ఎక్కడ జరుగుతున్నాయి, आदि विभिन्न प्रकार के विषय भी समाचार पत्रों के द्वारा हमको मिलते हैं. ఇలా వివిధ రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి న్యూస్ పేపర్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. समाचार पत्रों में छपी हुई छोटी छोटी कहानियों के अध्ययन से मनोरंजन भी होता है. మనకి న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యేటటువంటి చిన్న చిన్న కథల వలన కూడా మనకి వాటిని చదవడం వల్ల మనకి ఎంతో మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, ఆ న్యూస్ పేపర్లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ అనేటువంటి ఉంటూ ఉంటాయి, నీతి కథలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అవి మనలో ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటాయి, మనకి ఒక మానసిక ఆనందాన్ని కూడా కలగజేస్తూ ఉంటాయి. कहने का तात्पर्य यह है कि समाचार पत्र देश की अमूल्य चीज है. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ న్యూస్ పేపర్స్ అనేటువంటిది మన దేశం యొక్క ఒక అమూల్యమైనటువంటి సంపద. సమాచార్ పత్రం కే ప్రకార్. సరే, మరి న్యూస్ పేపర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సమాచార్ పత్ర కై తరకే హోతే హై. మనకి న్యూస్ పేపర్స్ అనేటువంటివి చాలా రకాలుగా ఉంటాయి. అవి ఏంటివి అంటే, దైనిక్ అంటే రోజు వచ్చేటువంటి, మనకి రోజు కూడా మార్నింగే వస్తూ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్, అలాంటివి అనమాట. సాక్షి, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, మావారధి, ఇట్లా చాలా రకాలైనటువంటి పేపర్స్ ఉన్నాయి. డెక్కన్ క్రానికల్, హిందూ, ఇట్లా చాలా ఉన్నాయి అసలు. అటువంటి రోజు వచ్చేటువంటి పేపర్స్ కావచ్చు. సాప్తాహిక్, కొన్ని వారం వారం వస్తూ ఉంటాయి. మనకి పేపర్తో పాటు మ్యాగజైన్స్ వస్తుంటాయి కదా, మ్యాగజైన్స్, సండే బుక్స్ వస్తుంటాయి కదా, అట్లా వారానికి వచ్చేటువంటి కొన్ని న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. తర్వాత పాక్షిక్ అంటే ఏంటంటే 15 డేస్కి వచ్చేటువంటి న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మాసిక్ అంటే నెల రోజులకు వచ్చేటువంటి పేపర్స్ కూడా ఉన్నాయి. ద్వైమాసిక్ అంటే 2 నెలలకు వచ్చేటువంటి పేపర్స్ కూడా ఉన్నాయి. త్రైమాసిక్ 3 నెలలకు వచ్చేటువంటి పేపర్స్ కూడా ఉన్నాయి. అర్ధవార్షిక్ అంటే 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి పేపర్స్ కూడా ఉన్నాయి. ఔర్ వార్షిక్ మళ్ళీ సంవత్సరం మొత్తానికి ఏం జరిగింది అనేటువంటిది తెలియజేస్తూ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పేపర్స్ కూడా మనకి ఉన్నాయన్నమాట. విషయ की दृष्टि से भी समाचार पत्रों के कई विभाग होते हैं. మనము ఆ న్యూస్ పేపర్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క న్యూస్ పేపర్లు అనేవి ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ని బేస్ చేసుకుని. అవి ఏంటివో చూద్దాం. రాజనైతిక్ అంటే పాలిటిక్స్కి సంబంధించినటువంటి పేపర్స్ కొన్ని ఉంటాయి. తర్వాత సామాజిక్, సోషల్ అవేర్నెస్ కలగజేస్తూ మనకి సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పి తెలియజేసేటువంటి పేపర్స్ కొన్ని ఉంటాయి. ధార్మిక్ అంటే మతపరమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ అటువంటి న్యూస్ పేపర్స్ ఉంటాయి. సాహిత్యిక్ అంటే మన యొక్క సాహిత్యానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ కొన్ని ఉంటాయి. వ్యవసాయిక్ అంటే మనకి ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి కావచ్చు, ఏదైనా కొన్ని వృత్తులకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అనేటువంటివి ఉంటాయి. స్వాస్థ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. తర్వాత ఫిల్మ్, ఆది కయి
అంటే మనకి ఫిల్మ్ అంటే మూవీస్కి సంబంధించినటువంటి కావచ్చు, సీరియల్కి సంబంధించినటువంటి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఆది కई విషయం కే సమాచార్ పత్ర హోతే హై. ఈ విధంగా చూస్తూ ఉంటే వివిధ రంగాలకి సంబంధించినటువంటి వివిధ అంశాలని బోధిస్తూ మనకి అనేక న్యూస్ పేపర్స్ అనేటువంటివి ఉన్నాయి. उन पत्रों के द्वारा हमको विभिन्न प्रकार के समाचार मिलते हैं. ఆ న్యూస్ పేపర్స్ ద్వారానే మనకి రకరకాలైనటువంటి వార్తల్ని తెలుసుకోగలుగుతున్నాము. హాస్య ప్రధాన్ సమాచార్ పత్ర भी हो सकते हैं. మనకి హాస్యమే ప్రధానంగా కలిగినటువంటి న్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, న్యూస్ పేపర్స్ కూడా కొన్ని ఉన్నాయి. इस प्रकार समाचार पत्रों का क्षेत्र अत्यंत विस्तृत है. ఈ విధంగా న్యూస్ పేపర్స్ యొక్క ఫీల్డ్ అనేటువంటిది చాలా గొప్పది, అది చాలా విస్తరించినటువంటి రంగం. అది కంక్లూజన్, ఉపసంహార చూద్దాము, ముగింపు. मानव समाज में समाचार पत्रों का अत्यंत महत्वपूर्ण स्थान है. ఈ మన యొక్క సమాజంలో న్యూస్ పేపర్స్ కి చాలా గొప్ప స్థానం ఉంది. आजकल समाचार पत्र प्रचार कार्य में बहुत कुछ काम कर रहे हैं. ఇప్పటి రోజుల్లో ఈ రోజుల్లో మనకి ఈ న్యూస్ పేపర్స్ అనేటువంటిది మామూలుగా ఏదైనా సరే ఒక విషయాన్ని పబ్లిష్ చేయాలన్నా, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా, దాన్ని ప్రచారం చేయాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి, బాగా పనిచేస్తున్నాయి. మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము. మనకి ఏదైనా బిజినెస్ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, మన బర్త్డేలకు సంబంధించినటువంటి మ్యారేజ్కి సంబంధించిన ఏవైనా సరే ఆర్టికల్స్ ని మనం దాని ద్వారానే మనం అందరికీ కూడా విశేష చెప్పదలుచుకున్నా కూడా, ఏదైనా సరే ఒక మన యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేయాలన్నా కూడా ఈ న్యూస్ పేపర్స్ ని మనము యూజ్ చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఈ న్యూస్ పేపర్స్ అనేటువంటి ప్రచార కార్యంలో చాలా పనికొస్తున్నాయి. इसके द्वारा हम अपना संदेश दूर तक पहुंचा सकते हैं. ఈ న్యూస్ పేపర్స్ ద్వారానే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఈ చాలా దూరం వరకు, ఎంత దూరమైనా కూడా స్ప్రెడ్ చేయగలుగుతూ ఉన్నాము. తర్వాత चुनाव में किसी की जीत व पराजय समाचार पत्र के ऊपर ही निर्भर है. అది మనకి ఏదైనా సరే ఎన్నికల్లో, ఎలక్షన్స్ లో ఒకరి యొక్క విజయం అయినా సరే, పరాజయమైనా సరే, ఒకరి యొక్క గెలుపైనా ఓటమైనా కూడా ఈ న్యూస్ పేపర్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాము. న్యూస్ పేపర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే మనకి న్యూస్ పేపర్స్ ద్వారానే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, ఒక వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడా చెడ్డ పనులు చేస్తున్నాడా, ఒక వ్యక్తి ఏ పనులు చేస్తున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడ ఎటువంటి స్కీమ్స్ అనేటువంటి ప్రవేశపెట్టారు అనేటువంటి అనేక విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. దాని ద్వారానే మనకి ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యము, గొప్పదనము మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి వేదికగా ఈ న్యూస్ పేపర్స్ అనేటువంటివి మారాయన్నమాట. తర్వాత సమాచార్ పత్ర సమాజ్ కో ఉలట్ పలట్ కర్ సక్తా హై. ఇదే మనకి న్యూస్ పేపర్ అనేటువంటిది అనుకుంటే సమాజాన్నే తలక్రిందులుగా చేయగలుగుతాయి. అంటే మనకి అక్కడ ఒక విషయం జరుగుంటుంది, ఆ విషయంలో వాస్తవమా లేకపోతే అబద్ధమా అనేది మనకి తెలియదు. కానీ మనం న్యూస్ పేపర్స్ని వేదికగా చేసుకొని మనం విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే అదే న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తూ ఉంటాయి. దాని ద్వారానే సమాజాన్ని అది మార్చగలుగుతుంది, సమాజాన్ని అభివృద్ధి చేయగలుగుతూ ఉంటుంది. తర్వాత समाचार पत्रों के द्वारा देश व जाति की उन्नति होती है. ఈ న్యూస్ పేపర్స్ ద్వారా మాత్రమే సమాజం మరియు దేశము మరియు ఒక జాతి కానీ ఏదైనా సరే అభివృద్ధి చెందడంలో ఈ న్యూస్ పేపర్స్ యొక్క పాత్ర చాలా ఉంది. బాబు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే, సమాచార పత్రం అనేటువంటిది. ఇది కూడా అందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. అందరూ కూడా న్యూస్ పేపర్ చదవడం అనేటువంటిది ఒక మంచి హ్యాబిట్ అది. మీరు కూడా ఉదయాన్నే లేస్తూనే ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదవండి. అందులో కూడా మంచి మంచి ఆర్టికల్స్ ఉంటూ ఉన్నాయి, మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ ఉంటున్నాయి. పిల్లలకి సంబంధించినటువంటి పద వినోదం, సుడోకు లాంటి, తర్వాత పిక్చర్స్, ఇలా చాలా యూజ్ అయ్యేటువంటి మ్యాటర్ అనేటువంటిది న్యూస్ పేపర్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా డైలీ న్యూస్
న్యూస్ పేపర్ని చదివేటువంటి హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. న్యూస్ పేపర్ చదవడం వల్ల మనలో ఆలోచన జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మీ అందరికీ ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మనము టీవీ చూడడం ద్వారా, అంటే టీవీలో మనం న్యూస్ వింటూ ఉంటాము. దాని ద్వారా ఏం చేస్తూ ఉంటాము, మనము అది చెప్పేటువంటి వింటూ ఉంటాము. తర్వాత ఇంకేదైనా సరే ప్రోగ్రామ్స్ని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ని కానీ ఆడడం వల్ల ఏమవుతుందంటే మనము ఆ ఒక్క టాపిక్ మీదనే మనము దృష్టి పెట్టగలుగుతాం. అదే న్యూస్ పేపర్ని కనుక మనం చదవడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఒక అంశానికి సంబంధించినటువంటి న్యూస్ అనేటువంటిది ప్రింట్ అవ్వదు అనమాట. అందులో మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది, మూవీస్కి ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, సోషల్ అవేర్నెస్ ఉంటుంది, ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో ప్రింట్ చేయడం వల్ల మనం చదవడం వల్ల మనకి అన్ని రకాలుగా ఆలోచన జ్ఞానం అనేటువంటి మనలో పెరుగుతుంది. అన్ని రకాలకి సంబంధించినటువంటి విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాము. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా న్యూస్ పేపర్ని చదవండి. న్యూస్ పేపర్ని చదవడం వల్ల మన యొక్క ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. అందుకనే అంటారనమాట, మనము ఆ బుక్స్ని గనక, ఈ పేపర్స్ని గనక చదువుతూ ఉంటే మనలో ఒక థింకింగ్ ఎబిలిటీ, ఆలోచన జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఏదైనా సరే ఏది మంచి ఏది చెడు అనేటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాము, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకోగలుగుతాము. కాబట్టి స్టూడెంట్స్, మీరందరూ కూడా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ని చదివేటువంటి హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. న్యూస్ పేపర్ని చదవడం ఒక హ్యాబిట్గా చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇంకొక విషయం చెప్తూ ఉన్నాను, మీకు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేటువంటిది చదువుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ని మీరు ఇంప్రూవ్ తెలుసుకోవాలనుకోండి, హిందీ న్యూస్ పేపర్ అనేటువంటిది చదవడం అలవాటు చేసుకోవాలి. మనకి స్టార్టింగ్లో మీకు అర్థం కాకపోవచ్చు, నెమ్మదిగా దాన్ని చదువుతూ ఉంటే, ఆ న్యూస్ పేపర్ని చదువుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అందులో వాడేటువంటి వర్డ్స్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులకు ఏమవుతుంది అంటే మీకు ఆ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, అట్లా మనకి ఏదైనా సరే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే, దానికి సంబంధించిన విషయాలు బాగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడతాయి. న్యూస్ పేపర్స్ అనేటువంటిది బాగా చదవడం అలవాటు చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్?